రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటమి సిపిఐ, సిపిఎం, ఇతర ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు, లౌకికవాద శక్తులను కలుపుకొని జిల్లాలోని ఒంగోలు నగర మేయర్ స్థానంతో పాటు అన్ని మున్సిపల్ చైర్మన్, కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానానికి అలాగే జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేస్తుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ సైదా తెలిపారు. నేడు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ 2.5 సంవత్సర పాలనలో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. అలాగే గతంలో 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి పాలన కూడా ప్రజల్లో వ్యతిరేకతకు కారణమైందని, ప్రస్తుతం 3వ ప్రత్యామ్నాయంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని సైదా అన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ప్రజలను, నిరుద్యోగ యువతీ యువకులను అబద్ధాలతో, మాయమాటలతో మోసం చేస్తుందని రాష్ట్ర స్పోర్ట్స్ సెల్ చైర్మన్ జీవీఎస్ కమలాకర్ అన్నారు. మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఎన్డీఏ కూటమి పాలనలో పూర్తిగా కనుమరుగైపోయిందని, గ్రామీణ ప్రాంతాల్లో కనీసం త్రాగునీరు కూడా లభించని పరిస్థితులు నెలకొన్నాయని రాష్ట్ర రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన చైర్మన్ గంటా నవీన్ నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ మన్నం ప్రసన్నరాజు, జిల్లా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, ఉపాధ్యక్షులు షేక్ రసూల్, కనుమర్లపూడి వేణురాజు, గోరంట్ల కోటేశ్వరరావు, తెలుగుతోటి బుజ్జి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుండ్రుకుంట్ల సుబ్బారావు, జిల్లా మైనారిటీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు షేక్ మహబూబ్ అలీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధీర్ వర్మ, ఉంగరాల శ్రీను, పైనం మధు, షేక్ రావుఫ్, కొప్పోలు సుబ్బారావు, బొడ్డు సతీష్, మరియమ్మ, జాకబ్, పాలంకరెడ్డి, గోనుగుంట్ల శ్రీనివాసులు, ఇమ్రాన్, సుబానీ, శ్రీనివాసరాజు, గురుబాబు, షేక్ జిలానీ మరియు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అభ్యర్థులు నిలపడానికి ఒక కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఎందుకంటే మీకు తెలుసు, గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రకాశం జిల్లా నుంచి అన్ని జడ్పీటీసీ స్థానాలకి, ఎంపీపీ స్థానాలకు కూడా ఆ రోజు మరి కొన్ని మున్సిపల్ వార్డులో కూడా పోటీ చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పూర్వం వచ్చేటట్టుగా ఒంగోలు నగరంతో పాటు, అలాగే మనం చూసినట్లయితే మరి ఈ యొక్క ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఒంగోలు నగరంతో పాటు మార్కాపురం మున్సిపాలిటీ, పొదిలి నగర పంచాయతీ, కనిగిరి మున్సిపాలిటీ, గిద్దలూరు నగర పంచాయతీ, అలాగే దర్శి నగర పంచాయతీ, ఈ విధంగా మొత్తం 6 చోట్ల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా అభ్యర్థుల్ని మేము నిలపడానికి మరి ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్ళినటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. అలాగే దేశవ్యాప్తంగా అయితే ఏ విధంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి సారథ్యంలో ఇండియా కూటమి ఏదైతే సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధం అవుతూ ఉందో, అదేవిధంగా ఈ స్థానిక సంస్థల్లో కూడా ఇండియా కూటమి ఏదైతే పార్టీలు ఉన్నాయో, సిపిఐ, సిపిఎం, ఇతర వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు అందరినీ కలుపుకొని ఒక తృతీయ ప్రత్యామ్నాయంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో మేము పోటీ చేయబోతూ ఉన్నాం. ఒంగోలు నగరాధ్యక్షుడిగా పోటీ చేస్తాం, అలాగే వార్డుల్లో పోటీ చేస్తాం, డివిజన్లలో, అలాగే మిగతా ముందు చెప్పినట్లుగా అన్ని నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష ఎన్నికలు కాబట్టి చైర్మన్ అభ్యర్థుల్ని, వార్డు కౌన్సిలర్లను కూడా మేము నిలబెడతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అలాగే మనం చూసినట్లయితే మనం ఇంకా ఏదైతే జడ్పీటీసీలు ఉన్నాయో, ఈ యొక్క 56 జడ్పీటీసీలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ 56 జడ్పీటీసీలతో పాటు ఎంపీపీ స్థానాలు, పంచాయతీల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని పెట్టి గెలిపిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ జిల్లాలో ఉంటున్న అనేక సమస్యలు మీకు తెలియంది కాదు. ఎలుగొండ ప్రాజెక్టు రేపు 31వ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రారంభిస్తామని చెప్తా ఉన్నారు. ప్రారంభించడాన్ని మేము సంతోషిస్తున్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. అయితే 30 సంవత్సరాల కళది 96లో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశాడు. 30 సంవత్సరాలు పూర్తి అవుతూ ఉంది. ఆయన రేపు ప్రారంభిస్తా అని చెప్తా ఉన్నాడు. సంతోషమే. కానీ నిర్వాసితులు భూములు ఇచ్చినటువంటి 74,000 ఎకరాల భూముల్ని మరి ఆ యొక్క రైతులు ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణానికి మరి భూములు ఇచ్చారు. ఈరోజు వాళ్ళందరినీ లెగిసిపోమని చెప్తా ఉన్నారు. ఇంకా దాదాపు 5,000 మంది పైచిలకు నిర్వాసితులకి ఇంకా డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితి. ఇంకా డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని లేచిపోమంటే వాళ్ళు ఏం చేయాలా? దయచేసి అది గమనించమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇప్పుడే ఇల్లు ఖాళీ చేయిస్తూ ఉన్నారు. ప్రభుత్వం గొంతు మీద కత్తి పెట్టి మీరు ఇల్లు ఖాళీ చేస్తారా లేదని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇది చాలా బాధాకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముందు నిర్వాసితులకి ఏదైతే మీరు చెప్పినటువంటి 2013 భూ సంస్కరణల ఈ యొక్క భూ సంస్కరణల చట్టం ప్రకారంగా
వాళ్ళకి నిర్వాసితులందరికీ కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దయచేసి మరి ప్రభుత్వం అలాగే మనం చూసినట్లయితే అనేక సమస్యలు జిల్లాలో పొగాకు రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద, అలాగే సాగునీరు తాగునీరు సమస్యల మీద, అలాగే సిడబ్ల్యూసి ఏదైతే నిర్ణయాలు తీసుకుందో రాహుల్ గాంధీ గారు ఛాత్రోంకి కుంజ్ కార్యక్రమాన్ని ఈ జిల్లాలో మరి ఆయనకి రాహుల్ గాంధీ గారి మద్దతుగా కార్యక్రమాలు అన్ని కళాశాలలో చేపట్టబోతూ ఉన్నాం. అలాగే రామాలయ నిధులు చోరీ, చందా చోరీ విషయంలో కూడా గ్రామ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ బీజేపీ దురాగతాలను ఎండగట్టడానికి మేము వెళ్తూ ఉంది. దాని మీద కూడా ఈరోజు ఈ కార్యవర్గంలో సమావేశించి తీర్మానించబోతున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి సోదరుడు కమలాకర్ గారు, అలాగే నవీన్ నాయుడు గారు ఇద్దరు కూడా చెరొక 5 నిమిషాలు దీని గురించి మాట్లాడతారు. దయచేసి క్లుప్తంగా మీరు దీన్ని. నా పేరు జీబీబీఎస్ కమలాకర్ రావు. నేను స్టేట్ ఏపీసీసీ స్పోర్ట్స్ సెల్ చైర్మన్గా పనిచేస్తున్నాను. మరి ఈ రోజున మా ఏపీసీసీ ప్రెసిడెంట్ శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు గత ఈ మంత్ 17th నుంచి స్టేట్ టూర్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఒంగోలు ఇచ్చేశాను. ఈ టూర్ తాలూకా సారాంశం ఏంటి అంటే, ప్రతి డిస్ట్రిక్ట్ కూడా వెళ్ళి ప్రతి క్రీడాకారుని కలిసి అసలు ప్రాబ్లమ్స్ ఏంటున్నాయి, స్పోర్ట్స్ కోసం ఇష్యూస్ ఏంటున్నాయి క్లియర్గా డిస్ట్రిక్ట్లో కనుక్కొని వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక భరోసా ఇవ్వడానికి, మరియు మీకు ఈరోజు పరిస్థితులు చూస్తే మీ అందరికీ తెలుసు, బీజేపీ గవర్నమెంట్ ఆఖరికి చదువును కూడా అమ్మేస్తుంది. మొన్న నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు దాన్ని. అంటే ఆ టెస్ట్ ద్వారా ఫ్యూచర్లో డాక్టర్స్ అవుతారు. ఆ టెస్ట్లో పాస్ అయిన తర్వాత చదువుకొని బాగా మార్క్స్ వస్తే డాక్టర్స్ అవుతారు. సో ఈ బీజేపీ గవర్నమెంట్ ఇలాంటి డాక్టర్స్ విషయంలో కూడా చదువుని అమ్మేస్తే రేపొద్దున మనకి ఎలాంటి డాక్టర్లు తయారవుతారనేది మనం భయపడాలి. దగ్గు వస్తే ఆపరేషన్ అంటారేమో, లేకపోతే గూగుల్ చూసి సర్జరీలు చేస్తారో మనకు తెలియదు. సో ఇంత దారుణమైన పరిస్థితిలో ఈ 12 సంవత్సరాలు ప్రతి ఒక్కరిని కూడా ఎన్ని రకాలుగా ఆడుకోవాలో అన్ని రకాలుగా బీజేపీ గవర్నమెంట్ ఆడుకుంటుంది. అదృష్టం ఏంటంటే ఈరోజు ప్రతి ఒక్క సిటిజన్ ఆఫ్ ఇండియాలో ప్రతి ఒక్కరికి ఒక అవగాహన వచ్చింది. ఈ బీజేపీ గవర్నమెంట్ చేస్తున్న అన్యాయాలు డైరెక్ట్గా తెలుసుకున్నారు. రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో అనుబంధ విభాగమైనటువంటి రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ దేశవ్యాప్తంగా టాలెంట్ హంట్ ప్రోగ్రామ్ని నిర్వహిస్తుంది. ఆ కార్యక్రమాన్ని ఈరోజు మన ఒంగోలు నుంచి మేము దీన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన అనేది పూర్తిగా స్థానిక సంస్థల్ని బలోపేతం చేసే విధంగా పనిచేసేటువంటి ఒక ప్రత్యేకమైన విభాగం. ఒక ఎమ్మెల్యే ఎంపీ తప్ప కార్పొరేటర్, కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్, జడ్పీ చైర్మన్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచులు, వార్డు మెంబర్లతో సహా స్థానిక సంస్థల మీదే పూర్తిగా పనిచేసేటువంటి ఒక విభాగం ఇది. ఈరోజు రాబోయే స్థానిక సంస్థల్ని ఒకసారి మనం దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా పార్టీ వార్డు స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసుకునే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని మేము తయారు చేసాం. టోటల్గా మీరు చూసే ఉంటారు, సంఘటన సృజన్తో జిల్లా ప్రెసిడెంట్లు, సిటీ ప్రెసిడెంట్లు ఎలా అయితే ఎన్నుకోవడం జరిగిందో, ఈ టాలెంట్ అండ్ ప్రోగ్రాంతో మా పంచాయతీరాజ్ విభాగానికి కూడా ఎన్నుకోబడినటువంటి పిఆర్ఐ మెంబర్లు ఎవరైతే గతంలో పంచాయతీరాజ్ విభాగంలో పనిచేసి ఉన్నారో, అంటే ఈ కౌన్సిలర్ కానీ సర్పంచ్ కానీ ఈ విభాగం నుంచి వాళ్ళని ముఖ్య ప్రాధాన్యత ఇస్తూ వారిని జిల్లా అధ్యక్షులు గాను మరియు సిటీ కమిటీలు గాను వార్డు మెంబర్లు గాను పూర్తి స్థాయిగా వార్డు నుంచి గ్రామ స్థాయి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా మా యొక్క కార్యాచరణ ఉంటుంది. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లు మనకి రెడీగా ఉన్నాయి. దానిలో పూర్తి స్థాయిగా మన సైదా గారి ఆధ్వర్యంలో జిల్లాలో ప్రతి ఒక్క వార్డు నుంచి కూడా
మా యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం ఉండేలాగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా మేము ముందుకు వెళ్తున్నాం. ఒంగోలు కార్పొరేషన్లో 50 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవంకి ఎట్ట తేవాలనే దాని మీద మేము ఇవాళ జిల్లా అధ్యక్షులు గారండి మిగతా మిత్రులు పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. అన్ని డివిజన్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. ఎక్కడైనా ఏదైనా సమీకరణాల దృష్ట్యా ఎస్సీ రిజర్వేషన్ కానివ్వండి, మహిళా ఎవరైనా కార్యకర్తలు లేని పక్షంలో, క్యాండిడేట్ లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ భావజాలము, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఎవరైతే ఆకర్షితులవుతారో, ఎవరైతే వాటిని ఫాలోఅప్ చేయడానికి నిర్ణయించుకుంటారో వాళ్ళు కూడా మేము ఈ సందర్భంగా స్వాగతిస్తున్నాము. వారికి కూడా పోటీ చేసే అవకాశం కల్పిస్తాము. ఈ ఒంగోలు నగర కార్పొరేషన్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలి, మేయర్ అక్కడ ఉండాలి. ఆ విధంగా మేము ప్లాను పద్ధతి ప్రకారం ప్రయత్నం చేస్తాం. దీనికి టీసీసీ అధ్యక్షులు వారి సహకారం తీసుకొని మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కొన్ని రోజుల నుంచి ఓన్లీ పోటీ టీడీపీ వైసీపీ అని చెప్పి స్థానిక సంస్థల ఎలక్షన్లో వీళ్ళకి మాత్రమే పోటీ అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, రేపు మీరు చూస్తారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతుంది. ఇది రాసి పెట్టుకోండి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద గలమెత్తి మాట్లాడుతుంది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి తెలియజేస్తున్నా. ప్రతిపక్ష పార్టీ ఉన్న వైసీపీ మాత్రం ఏం చేస్తున్నా అంటే పెళ్ళిళ్ళు అయితేనో ఏదైనా కార్యక్రమాలు అయితేనో లేదా వాళ్ళ వైసీపీ నాయకుడికి ఏదైనా ఇబ్బంది కలిగితే మాత్రం బయటకు వస్తున్నారు తప్పితే ప్రజల సమస్యల మీద ఏ రోజు గలమెత్తి మాట్లాడింది లేదు. అది ప్రజల సమస్యల మీద గురించి మాట్లాడుతుంది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాగే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ దారుణంగా తయారైంది. చూశాను మొన్న డిఎస్సీలో అవకతవకలు. ఇట్లాగా రాష్ట్రంలో ఏ శాఖలు చూసినా కానీ అవినీతి పరమైపోయింది. వాళ్ళకి ఫుల్ రైట్స్ ఇచ్చారు కార్యకర్తలకి. స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి, మీ ఇష్టం వచ్చినట్టు సంపాదించుకోండి అని. కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఎక్కడికెక్కడ దీని గురించి ఖండిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.